Hey busy people, welcome back to my YouTube channel. సండే అంటేనే నాన్ వెజ్ లవర్స్కి చెప్పనే అవసరం లేదు, నాన్ వెజ్ పక్కా ఉండాలి కదా. ఈరోజు నేను ఒక యమ్మీ అండ్ డెలిషియస్ ఈజియస్ట్ చికెన్ బిర్యానీని చూపించబోతున్నాను. అది కూడా మా అత్తమ్మ స్టైల్ బిర్యానీ. సో మా అత్తమ్మ అయితే చాలా డెలిషియస్గా యమ్మీగా బిర్యానీ చేస్తారు. చూసేద్దామా? వచ్చేయండి. ఫస్ట్ హాఫ్ కేజీ మటన్ తీసుకొని కుక్కర్లో సాల్ట్ పసుపు వేసుకొని 8 విజిల్స్ కానీ 15 మినిట్స్ లో ఫ్లేమ్లో కానీ పెట్టి ఉడికించుకోవాలి. జీరిగే సాంబార్ రైస్ అని దొరుకుతుంది, అది హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి. అట్లే హాట్ వాటర్లో చెక్క, లవంగా, ఏలక్కి 3 నానేసుకోవాలి. వాటిని పక్కన పెట్టేసుకొని ఆనియన్స్ కట్ చేసుకోండి. తర్వాత చిల్లీస్ 10 to 12 లేదా 15 వరకు తీసుకోవచ్చు, 20 కూడా తీసుకోవచ్చు మీ కారంని బట్టి. తర్వాత హాఫ్ కట్ట పుదీనా, హాఫ్ కట్ట కొత్తిమీర, అలాగే బిర్యానీ ఆకు నాకు చెట్టు ఇంట్లోనే ఉందన్నమాట, అది నేను తర్వాత మీకు చూపిస్తాను. టొమాటో ఒక మీడియం సైజు 3 కానీ 2 కానీ సరిపోతుందన్నమాట. కోకోనట్ పాలు ఇప్పుడు రెడీగా దొరుకుతున్నాయి కాబట్టి వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు, లేకుంటే టెంకాయని పగలగొట్టి తీసుకోవచ్చు మిక్సీకి వేసుకొని. ఇప్పుడు ఫస్ట్ మసాలాని మనం గ్రైండ్ చేసుకుంటున్నాము. వెల్లుల్లి రెబ్బలు, ఒక పెద్ద ముక్క అల్లం కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా నానేసుకున్న చెక్క, లవంగా, ఏలక్కి అవి కూడా వాటర్తో పాటు వేసుకోవాలి. మంచి మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఈ పేస్ట్ని చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి. మసాలాలన్నీ ఏమి కూడా మనకి తగిలే అవకాశమే లేదనమాట. చూడండి ఎంత మెత్తగా గ్రైండ్ అయింది కదా. ఇప్పుడు ఒక పాత్రలో ఆయిల్ పోసుకొని, బిర్యానీ పాత్రలో ఆయిల్ కొంచెం ఎక్కువే ఉండాలి బిర్యానీకి కాబట్టి ఎక్కువే తీసుకున్నాను. తర్వాత స్లైస్ చేసుకున్న ఆనియన్స్, చూడండి ఆల్రెడీ మటన్ కూడా ఉడికిపోయింది, దాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అవి బ్రౌన్గా అయిన తర్వాత దాంట్లో మనం పట్టి పెట్టుకున్న మసాలాను వేసుకొని బాగా రా స్మెల్ అంటే పచ్చి వాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోండి, గమ్మని మంచి వాసన వచ్చే వరకు. ఇప్పుడు గ్రీన్ మసాలా పేస్ట్ని పట్టుకోవాలి. అదే మిక్సీ జారులో గ్రీన్ చిల్లీసు, తర్వాత పుదీనా, కొత్తిమీర, ఇది గ్రీన్ మసాలా పేస్ట్ అనమాట. దీన్ని కూడా మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది అయిన తర్వాత అక్కడ మనం ఆయిల్లో ఇది ఫ్రై చేసుకున్నాం కదా పేస్ట్, అందులోకి బిర్యానీ ఆకుని కూడా వేసి కొంచెం ఫ్రై చేయండి, మంచి వాసన వస్తుంది. అప్పుడు ఈ పట్టుకున్న గ్రీన్ మసాలా పేస్ట్ని కూడా అందులో వేసి పచ్చి వాసన పోయే వరకు బాగా తిప్పాలి. బాగా మంచిగా స్మెల్ రావడం స్టార్ట్ అవుతుంది అనమాట. కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఈ గ్రీన్ కలర్ నుంచి కొంచెం లైట్ గ్రీన్ కలర్లోకి రావడం మొదలవుతుంది. అప్పుడు మళ్ళీ అదే మిక్సీ జారులో టొమాటోని వేసుకొని ఫుల్ మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోకుండా పలుకులుగా పట్టుకోవాలి. అంటే టొమాటో పీసెస్ అనేవి మనకి కనపడాలి, తగలాలి కూడా. అదే మిక్సీ జార్లో వేసుకొని టొమాటోని ఒక తిప్పు తిప్పితే చాలండి. అప్పుడు ఈ టొమాటో పేస్ట్ని కూడా పక్కన పెట్టుకోండి, అప్పుడే వేయొద్దండి. పక్కన ఆ పచ్చి వాసన అంతా, పచ్చి మసాలాది పోయిన తర్వాత ఈ పట్టుకున్న టొమాటోని కూడా అందులో వేసుకొని మంచిగా కలపాలి. ఇంకా అది కొంచెం బాయిల్ అవుతుండగానే మనం ఆల్రెడీ ఉడికించుకున్న మటన్ ఉంటుంది కదా, అది వేసుకోవాలి. అలాగే ఉప్పు ఒకసారి చూసుకోండి, ఉప్పు టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి. నేనైతే 3 స్పూన్స్ కల్లుప్పుని యూస్ చేశాను. మీరు మామూలు సాల్ట్ యూస్ చేసుకుంటే మీ రుచికి తగ్గట్టు మీరు చూసుకొని వేసుకోండి. తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే ఈ గ్రీన్ మసాలా హీట్ అనే అనుకునే వాళ్ళ కోసం ధనియా పౌడర్ అనమాట, 2 స్పూన్స్ ధనియా పౌడర్ వేసుకోండి. ఇప్పుడు ఉడికించుకున్న మటన్ ఉంది కదా, మొత్తం ఆ వాటర్తో పాటుగా మొత్తం మటన్ని వేసుకోవాలి. అందులో ఆ మసాలా అనేది మటన్కి బాగా పట్టాలన్నమాట. ఇంకా దాన్ని మూత మూసేసి అట్లీస్ట్ కొంచెం ఒక మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ ఆ మసాలా, గ్రీన్ మసాలా మొత్తం కూడా మటన్కి పట్టేలాగా మంచిగా ఒక బాయిల్ వచ్చే వరకు పెట్టుకోండి. తర్వాత మూత తీసిన తర్వాత ఒక 2 స్పూన్స్ ధనియాల పొడిని వేసుకోండి. ఇది బాడీకి హీట్ అవ్వకుండా చలువ చేయడానికి బ్యాలెన్సింగ్ అనమాట. గ్రీన్ మసాలాకి ధనియా పౌడర్ వేస్తే బ్యాలెన్సింగ్ అంట. సో అందుకని నేను ధనియా పౌడర్ని కూడా 2 స్పూన్స్ యూస్ చేశాను. ఇప్పుడు ఇది ఇట్లా బబుల్స్ వచ్చి ఉడుకుతుండగా టెంకాయ పాలు వేసుకోవాలి. నేను ఈ గ్లాస్ కొలతలో బియ్యాన్ని తీసుకున్నాను, హాఫ్ కేజీ బియ్యానికి 500 ml టెంకాయ పాలు తీసుకున్నాను. అత్తమ్మ అయితే టెంకాయ రుబ్బి అందులోంచి పాలు తీస్తారు, నేనైతే రెడీమేడ్ కోకోనట్ మిల్క్ తెచ్చుకొని వేసుకున్నాను. సో మీరు కూడా 500 ml టిన్ తెచ్చుకొని పాలు వేసేసి ఇంకా అది మంచిగా బాయిల్ రావాలి. సో మూత పెట్టి హై ఫ్లేమ్లో పెట్టుకోండి. మంచిగా బాయిల్ వస్తుంది కదా, ఆ బాయిల్ వచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూడండి ఇట్లా బాయిల్ వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ ముందుగా హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాం కదా బియ్యాన్ని, ఆ బియ్యాన్ని మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలన్నమాట ఇందులోకి. జీరా రైస్ అని అంటారు, జీరిగే సాంబార్ రైస్ అంటారు,
దాన్ని జీరా రైస్ అనే మీరు అడగొచ్చు అనమాట. షాప్లో బాగుంటాయి, చిన్న చిన్నగా మసాలా స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట ఈ బియ్యము. ఈ బియ్యంలో కనుక బిర్యానీ చేస్తే అస్సలు బిర్యానీ పేరు పెట్టేదే లేదు, అంత బాగుంటుంది. ఈ బియ్యం లేకపోయినా బాస్మతి రైస్తో అయినా చేసుకోవచ్చు, నార్మల్ మన వైట్ రైస్తోనే చేసుకోవచ్చు. హై ఫ్లేమ్లో నీళ్ళంతా ఇమికిపోయిన తర్వాత 1 లెమన్ తీసుకున్నాను నేను. 1 లెమన్ జ్యూసు పిండేయాలి, ఇత్తనాలు రాకుండా చూసుకోండి, లేకపోతే బిర్యానీ పాడైపోతుంది. ఇప్పుడు నేనైతే 1 లెమన్ తీసుకున్నాను. 1 లెమన్ తీసుకొని ఇత్తనాలు రాకుండా లెమన్ పిండుకున్న తర్వాత 2 స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి. అప్పుడు టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది అనమాట. మనం మిక్స్ చేయకూడదు, నెయ్యిని వేసేసి ఇంకా దమ్ పెట్టుకోవాలి. దమ్ పెట్టుకునేటప్పుడు మనము 10 మినిట్స్ దమ్ పెడతాము. దాన్ని పాత్రని చుట్టూ తిప్పుకుంటూ ఉండాలన్నమాట. 2 మినిట్స్కి ఒకసారి, 3 మినిట్స్కి ఒకసారి, అంటే మొత్తం ఈవెన్గా కుక్ అవ్వడం కోసం ఇంకా దమ్ పెట్టేస్తున్నాను నేను. సీల్ చేసేయాలన్నమాట. నేను సీల్ చేయలేదు కానీ డబ్బెల్ని పెట్టుకొని దాన్ని అయితే గాలి ఆడకుండా దమ్ పెట్టాను. బిర్యానీ అయితే దమ్కి పెట్టేసాము. ఇక్కడ ఇప్పుడు మనం పెరుగు పచ్చడికి ప్రిపరేషన్ చేసుకుంటున్నాము. పెరుగు, తర్వాత సన్నగా తరిగిన క్యూకుంబర్స్, అలాగే గ్రీన్ చిల్లీ, ఆనియన్, కొంచెం కొత్తిమీర, సాల్ట్, అంతేనండి. పెరుగు పచ్చడి కూడా రెడీ అయిపోయింది. ఇంకా మనం దమ్ము పెట్టిన బిర్యానీ ఎలాగుందో చూసేద్దామా? చూడండి, వావ్ ఎంత బాగుందో కదా, చాలా బాగుంది కదా. ఇలా రావాలండి బిర్యానీ, పొడి పొడిగా చాలా బాగా వచ్చిందండి బిర్యానీ. నేను ఫస్ట్ టైమే చేశాను కానీ ఇంత బాగా వస్తుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఖచ్చితంగా మీరు కూడా ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి నాకు కామెంట్స్లో తెలియజేయండి. టేస్ట్ చేసే టైం. సో ఫస్ట్ చూసారా ఎంత బాగా మటన్ బాయిల్ అయింది. సో ఫస్ట్ పీస్ చాలా బాగుంది. నైస్. మటన్ చాలా సాఫ్ట్ ఉంది. ఓకే. The mutton is so soft and the salt and spices are so correct. ఓకే, పర్ఫెక్ట్. Yes. Thank you for watching. Bye bye.